హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ దమ్ బిర్యానీ. అది కుండలో. అబ్బబ్బబ్బబ్బా! ఎంత సూపర్ అంటే అంత సూపర్‌గా ఉంది. మొన్న ఒకసారి రెస్టారెంట్‌కి వెళ్ళామండి యూఎస్‌లో. వంకాయ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. పిల్లలు అది తిని డిసప్పాయింట్ అయిపోయారు. అస్సలు బాలేదు అని. సరే అని ఇంటికొచ్చి మరుసటి రోజు నేను చేసి పెట్టాను. ఎంత టేస్ట్‌గా వచ్చిందంటే చాలా అంటే చాలా బా వచ్చింది. చాలా డీటెయిల్డ్‌గా చెప్పారండి. మీరు జాగ్రత్తగా చూసి నేను ఎలా చెప్పానో అలాగే ఫాలో అయ్యి చేయండి. వీడియో కొంచెం లెంగ్తీగా ఉన్నా దయచేసి అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. గ్యారంటీగా కుదురుతుంది. ఇది ఎలా చేయాలి అంటే ఒక్కసారి చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఒక కప్పున్నర బాస్మతి రైస్ని ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగేసేసి నానబెట్టుకుని దాన్ని పక్కన పెట్టేసేయండి. అలాగే ఒక పావు కిలో వంకాయలు తీసుకుని చూస్తున్నారుగా అలా 4 ఘాట్లు పెట్టుకుని కాస్త ఉప్పు నీళ్ళలో అవి వేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అలాగే ఒక పావు కప్పు పల్లీలను తీసుకుని కాస్త దోరగా వేపుకోండి. పల్లీలు వేగాక ఒక పావు కప్పు కొబ్బరి తురుము కూడా అందులో వేసుకోండి. కొబ్బరి తురుము వేసాక పొయ్యి ఆపేయండి. ఆ పెనం వేడికి అది సరిపోతుందన్నమాట. చూసారుగా ఇలా వేగాక దీన్ని తీసి చల్లార్చుకొని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి. అలాగే మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక పెద్ద ఉల్లిపాయని చక్కగా సన్నగా పొడుగ్గా తరుక్కుని అందులో వేసి వేపుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువ వేస్తే తొందరగా వేగుతుందండి. ఈ ఆయిల్ మనకేం వేస్ట్ అవ్వదు, బిర్యానీలో వాడుకోవచ్చు. ఈ ఆనియన్స్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకుని 250 గ్రామ్స్ పెరుగును వేసుకోండి. అలాగే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెంచా కారం, అర చెంచా పసుపు, అలాగే ఒక స్పూను ధనియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి. ఉప్పు మీకు రుచికి సరిపడా సరిచూసుకోండి. 4 పచ్చిమిరపకాయలను కచ్చాపచ్చగా కొట్టుకుని అందులో వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా అందులో వేసుకోండి. వేసుకుని ఒక 5 స్పూన్స్ ఆయిల్ని కూడా అందులో వేసేసుకుని అంతా బాగా కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి. కలిపేసేసుకుని దీన్ని మూత పెట్టి ఒక అరగంట అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. వచ్చేయండి. పొయ్యి మీద కుండ పెట్టుకుని కుండలో ఆయిల్ని వేసుకోండి. ఇందాక మనం ఉల్లిపాయలు వేయించాక మిగిలిన ఆయిల్ ఉంది కదా, అది వేసుకోవచ్చు. అందులో ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసేసుకుని అందులో వేసుకుని ఉల్లిపాయలు కాస్త మగ్గాక వంకాయలు తరిగి పెట్టుకున్నాం కదా, వంకాయలని ఇందులో వేసేసుకుని కాస్త గరిటతో అటు ఇటు కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయండి. ఒక 5 నిమిషాలు పోయాక ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి. మగ్గిపోయినట్టున్నాయి, ఒక్కసారి చూద్దామండి. చూసారుగా ఎంత చక్కగా ఉడికిపోయి చూడండి వంకాయలు. ఇంతకన్నా ఉడికితే చితికిపోతాయి కాబట్టి ఆ వంకాయల్లో ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అందులో అలాగే వేసేయండి. ఆ పెరుగుని వేసేసి వంకాయలు ఏమాత్రం చితికిపోకుండా నిదానంగా ఒక్కసారి గరిటతో అటు ఇటు కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు టైం చూసుకుని దాన్ని అలాగే వదిలేయండి. ఈలోపు మనం పక్క పొయ్యి మీద బియ్యం గురించి ఎసరు పెట్టుకుందామండి. ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు పోసేసుకుని నీళ్లు మరగనివ్వండి. ఆ నీళ్ళన్నీ మరిగాక ఒక 6 లవంగాలు, ఒక 3 ఇలాచి, ఒక స్టార్, అలాగే ఒక నల్ల ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, అలాగే కొంచెం షాజీరా అన్నీ ఇందులో వేసేసుకోండి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు కూడా అందులో వేసుకోండి. అలాగే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. మనం బిర్యానీ మసాలాలో వేసిన ఇందులో సాల్ట్ ఖచ్చితంగా వేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని అందులో అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని అవి కూడా వేసుకోండి. అవి చాలా బాగుంటాయి బిర్యానీలో. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. వేసుకుని ఎసరు బాగా మరగనివ్వండి. మరిగాక ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్నాంగా ఆ బియ్యాన్ని అందులో అలాగే వేసుకోండి. రైస్ హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి. పూర్తిగా అస్సలు ఉడకనివ్వకండి. మామూలుగా మనం గిన్నెలో ఉడకపెట్టుకుంటే 70% వరకు ఉడకపెట్టుకోవచ్చు. కానీ కుండలో అయితే 50% వరకే ఉడికితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కుండలో వంకాయలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. అబ్బా, ఆయిల్ తేలి ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఇందాక మనం పల్లీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీ పౌడర్ని అందులో అలాగే వేసేసేయండి. నిదానంగా ఒక్కసారి వంకాయలు పాడవకుండా కలిపేసేసుకుని మూత పెట్టి మరొక 5 నిమిషాలు దాన్ని ఉడికించండి. ఒక 5 నిమిషాలు పోయాక ఇది ఎలా ఉందో చూద్దాం. చూసారుగా చక్కగా దగ్గరగా అయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుని
పక్కన పెట్టుకోండి. ఈ కుండలో ఇలాగే ఉడుకుతున్నప్పుడే మనం దమ్ చేసేయచ్చు అనమాట. ఈ కర్రీని తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కుండలో మిగిలిన కర్రీ ఉంది కదా, అందులో ఇప్పుడు మనం 50% వరకు ఉడికించిన రైస్ని అందులో సగం రైస్ వేసేసుకోండి. దాన్ని చక్కగా అన్ని వైపులా అయ్యేలాగా పరుచుకొని ఫ్రైడ్ ఆనియన్స్లో సగం ఇందులో వేసేసేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోండి. వేసేసుకొని మిగతా కర్రీ ఉంది కదా, ఆ కర్రీని ఇందులో వేసేసుకోండి. ఆ కర్రీని కూడా 4 వైపులకి వచ్చేలాగా మంచిగా మీరు కాస్త పరుచుకుని ఇప్పుడు ఆ మిగతా రైస్ ఉంది కదా, ఆ రైస్ని కూడా అందులో వేసేసుకోండి. మొత్తం రైస్ అంతా వేసేసేయండి. వేసేసుకుని అన్ని వైపులకి సమానంగా వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు అందు మీద ఆ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వుని ఒక 5 నిమిషాల పాటు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోండి. ఆ నీళ్ళు కూడా అందులో పైన వేసేయండి. బయట అయితే ఫుడ్ కలర్స్ వేస్తారండి, దానికన్నా మనం ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, ఆరోగ్యంగానూ ఉంటుంది. వేసేసుకొని ఇందు మీద దమ్ పెట్టడం గురించి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కాస్త కలిపేసుకుని ఇలా కాడలా చేసుకుని కుండ చుట్టూ పెట్టుకుని మూత పెట్టేసేసి దమ్ అవనివ్వండి. ఇది కుండలో అయితే 5 నిమిషాలు దమ్ సరిపోతుందండి. అదే గిన్నెలో అయితే 10 నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే కుండ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 5 నిమిషాలే సరిపోతుంది. 5 నిమిషాలు అయింది కదా, ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం రండి. ఇప్పుడు ఇందులో మంచి స్మోకీ ఫ్లేవర్ రావడం గురించి అందులో ఒక స్టీల్ గిన్నె పెట్టుకుని బొగ్గును బాగా కాల్చేసి అందులో పెట్టుకుని చిన్న బటర్ పీస్ అందులో వేసేసుకుని మూత పెట్టేయండి. ఒక్క నిమిషం ఉంచండి, అంతకన్నా అస్సలు ఉంచకండి. మళ్ళీ ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువైనా బాగోదు. ఇప్పుడు అది మూత తీసేసి ఆ బొగ్గును పక్కన పెట్టేసేయండి. అబ్బా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. లేయర్ లేయర్గా అసలు నిజంగా మీరు ఒక్కసారి ట్రై చేశారంటే నాకు ఖచ్చితంగా మీరు బాగుందని కామెంట్స్ పెడతారండి. అంత బాగుంటుంది బిర్యానీ. ఎలాంటి వాళ్ళకైనా నచ్చి తీరుతుంది. ఇందులో పెరుగు చట్నీ కోసం కాస్త పెరుగులో కొంచెం ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వేసేసుకోండి. అంతా కలిపేసేసాక కొంచెం కొత్తిమీర, అందు మీద కాస్త గరం మసాలా, కొంచెం కారం అలా డెకరేట్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా విడివిడిలాడుతూ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.